హలో అండి, అందరికీ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కౌశల్యానికి సంబంధించి చాలామంది అడిగారు, అన్న కౌశల్యానికి సంబంధించి ఏంటి, ఎలా ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా, ప్రాసెస్ ఏంటి అని. సో నిన్న మాకు సంబంధించి సచివాలయంలో ప్రజెంట్ ఒక అయ్యప్ప స్వామి అయితే కంప్లీట్ అయితే చేశాడు. అతను ఎలా కంప్లీట్ చేశాడు, అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, ఇకపోతే మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా అనేది నేను మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌశలానికి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో అలాంటి వాళ్ళందరూ సచివాలయంకు వెళ్ళబోయే ముందే మనకు సంబంధించి ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ అనేది సమ్టైమ్స్ వర్క్ అవ్వదు, కొన్నిసార్లు అయితే వర్క్ అవుతుందండి. అది మీరు జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. లేదన్నా సచివాలయంకి పోయినా కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీసే మీకు అప్డేట్ అయినా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత, అంటే రిజిస్టర్ చేసుకునే తర్వాత మన ఏదైతే రిజిస్ట్రేషన్ యొక్క లాగిన్లో మనం ఎగ్జామ్కు రెడీగా ఉన్నామా లేదా ఏంటి సో అండ్ సో వాట్ అనేది మన యొక్క డాష్ బోర్డ్ మొత్తం అక్కడే చూపిస్తుందండి. ఆ డాష్ బోర్డ్లోనే మనకి ఎలా ఏంటి అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ అనేది అలౌ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వచ్చేసి మనకి ఫైనల్గా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సంబంధించి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్ సంబంధించి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసిన వెంటనే ఒక్కొక్క లైన్గా మీకు ఒక్కొక్క 5 మార్కులు, ఒకదాని నుంచి 5 మార్కులు, ఒకదాని నుంచి 5 మార్కులు ఆ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి, సో వొకాబులరీ నుంచి ఇలా ఆ 5 క్వశ్చన్స్ అనేది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫర్దర్గా 5 క్వశ్చన్స్, ఆ విధంగా మనకి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్లలో ఇంకో విషయం ఏంటంటే, ఒక 5 క్వశ్చన్స్ ఎస్ఏకి సంబంధించి ఒక టైటిల్ ఇస్తారు. దాని గురించి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక 30 నుంచి 40 వర్డ్స్లో. సో అదొకటి రావడం జరుగుతుంది. అలాగే ఇంకొంతమంది బీటెక్ స్టూడెంట్స్కి ఏమొచ్చిందంటే కోడింగ్ రావడం జరిగింది. సో అతనికి ఒక లైన్ ఇస్తారు, దానికి సంబంధించి కోడింగ్ రాయమని. అంటే ఇప్పుడు మీరు డిగ్రీనా బీటెక్నా, మీకు సంబంధించి సబ్జెక్ట్ ఏంది, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి, సో అండ్ సో వాట్ అనేది వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఆ స్వామి వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్న స్వామి బీటెక్ ఈసీ తీసుకున్నాడు. సో ఈసీకి సంబంధించి అతనికి ఎక్కువ క్వశ్చన్స్ ఆయన సబ్జెక్ట్ రిలేటెడ్గానే, ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఇకపోతే జాబ్కి మనం వెళ్తామో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ అతనికి రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అక్కడ అతను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే చెప్పాడు. సో నేను నిన్న దగ్గరుండి లైవ్లో ఎలా ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుసుకున్నాను. సో ప్రతి వ్యక్తి, ఎవరైతే కౌశల్యానికి పోయే వ్యక్తి, ఈ 3 పాయింట్స్ అనేది క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగానే రిజిస్టర్ అయితే చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత సైట్ పని చేయకపోయినా, సర్వర్ ఇష్యూ ఉన్నా మళ్ళీ మనం రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మన కౌశల్యం వెబ్సైట్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో లాగిన్ అనేది అయిపోయిన తర్వాత మనకి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి, అలాగే ఎగ్జామ్ సంబంధించి అయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ సంబంధించి మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఒక క్వశ్చన్ మనకి కరెక్ట్ అయినా, ఒకవేళ మీరు ఏదైనా తప్పు పెట్టామో, రెండో క్వశ్చన్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది మనం రాంగ్ ఆన్సర్ చేసామనుకుంటే మళ్ళీ అక్కడనే ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఆ క్వశ్చన్కి మళ్ళీ మనం ఏదైతే తప్పు పెట్టామో ఆ తప్పు ఆన్సర్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఇంకో క్వశ్చన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి టైం అనేది పైన స్క్రీన్ మీద కౌంట్ అవుతూ ఉంటుంది. ఈ టైం అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీరు మ్యాక్సిమం మీకు వచ్చే 40 క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే, టైం కంప్లీట్ అయిపోయే లోపు మీరు 40 క్వశ్చన్స్ అనేది పిక్ చేయాలి. పిక్ చేసిన తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయి. సో కొంతమందికి సిస్టమ్ మాకు వాడడం రాదు, ఎలా ఓపెన్ చేయాలి ఏంటంటే టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక ఎంప్లాయీ అయితే ఉంటారు. సో వాళ్ళు మీకు కంప్లీట్గా సిస్టమ్ అనేది ఆన్ చేసి ఇచ్చి మీకు అంతా సెటప్ చేసి ఇస్తారండి. సో మీరు సింపుల్గా ఎదురుగా కూర్చొని మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత క్వశ్చన్స్ మీకు తెలిసినట్టు ఆన్సర్స్ ఇవ్వండి. సో అలాగే మనకి క్వశ్చన్లకు సంబంధించి అక్కడే మనకి క్లియర్గా తెలుస్తాయి. ఎలా అంటే, సో ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 76% వచ్చింది, 100కి ఎంత పర్సెంట్ వచ్చింది ఏంటి అనేది కూడా మన యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందండి. ఇక్కడికి క్లియర్. ఇకపోతే అసలు ఏంటి సబ్జెక్ట్ అంటే, ప్రజెంట్ మీరు ఏదైతే కౌశలానికి సంబంధించి రిజిస్టర్ అయ్యేటప్పుడు, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎన్రోల్మెంట్ అయ్యాం కదా, ఎన్రోల్మెంట్ అయ్యే టైంలో మనకి ఏమి ఇచ్చారు అంటే, మన క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, డిగ్రీ ఇచ్చారా, బీటెక్ ఇచ్చారా, లేదా ప్రజెంట్ చదువుతూ ఉన్నట్టు ఇచ్చారా, ఏంటి ఇచ్చారు, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారనే దాన్ని బేస్ చేసుకొని మనకి అక్కడ ఆ పర్సన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నిన్న మాకు ఎగ్జామ్ రాసిన స్వామి వచ్చేసి బీటెక్ ఈసీ కాబట్టి అతనికి సంబంధించి ఏదైతే బీటెక్లో ఉన్నావో అవి ర్యాండమ్గా అయితే వచ్చాయి. కొన్ని జనరల్ నాలెడ్జ్గా వచ్చాయి, కొన్ని కోడింగ్ వచ్చాయి.
సపోజ్ ఒక డిగ్రీ స్టూడెంట్ అనుకోండి, అతను బీకామ్ కంప్యూటర్ అక్కడ క్వాలిఫికేషన్ పెట్టినట్టయితే ఆ బీకామ్ కంప్యూటర్కి సంబంధించి సో వాటి ఏంటి ఎలా అనేది మొత్తం అక్కడ దాని రిలేటెడ్ అయితే వస్తాయి. సో ఎవరు ఏ క్వాలిఫికేషన్ పెట్టారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే వస్తాయండి. ఇంకా జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇదండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ సచివాలయంలో జరుగుతున్న ప్రాసెస్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ, అలాగే ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి ఆ క్వశ్చన్స్ మీరు చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్లియర్ అవుతాయి. ఏ విధంగా వచ్చా ఏంటి అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్యాస్ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు ఎలా ఏంటి అనేది. సో మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను లైవ్లో అయితే వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. జై హింద్.